తాజాగా మీడియా స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది. ఇందులో వికీమీడియా, ఏఎన్ఐ ఈ సంస్థలకు సంబంధించి వికీమీడియా మీద ఏఎన్ఐ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళింది గతంలో. ప్రధానంగా అంటే వీళ్ళ కంటెంట్కు సంబంధించి వాళ్ళు వికీమీడియా అప్లోడ్ చేసిన కంటెంట్కి సంబంధించి దాన్ని తీసేయాలి అనేది, అలాగే వెబ్సైట్లో వీళ్ళ మీద అంటే ఒక కేసుకు సంబంధించి న్యాయ విచారణ జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఆ కాపీలు అలాగే ఆ కంటెంట్ పెట్టిన నేపథ్యంలో వాటిని డిలీట్ చేసేయాలి, అలాగే దాన్ని డిలీట్ చేయమని చెప్పాలి, ఆ తరహా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి కోర్టుకు వెళ్ళారు. అయితే దాని మీద మళ్ళీ వికీమీడియా ఏం చేసింది, సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్ళింది ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. నిర్మాణాత్మక విమర్శలను అయితే ఖచ్చితంగా కోర్టులు స్వాగతించాలి అని కింది స్థాయి కోర్టుకు చెప్పుకుంటూ, ఇందులో ప్రధానంగా న్యాయ వ్యవస్థ సహా ఏ వ్యవస్థ అయినా సరే మెరుగుపడేందుకు ఆత్మ పరిశీలన చాలా కీలకం. ఆత్మ పరిశీలన ఎప్పుడు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే సంబంధిత అంశం మీద ఒక బలమైన చర్చ జరిగినప్పుడే. ఆ చర్చ ఎప్పుడు జరుగుతుంది, అందులో కొన్ని విమర్శలు వస్తాయి. ఆ విమర్శలు జరిగినప్పుడు, చర్చ జరిగినప్పుడే ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవడం అనేది సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో అంటే న్యాయ వ్యవస్థ అంటే జ్యుడిషియరీ అలాగే మీడియా ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు. స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటే రెండు ఒకదానికొకటి అనుబంధంగా ఉండాలి అని చెప్పడం. వెబ్సైట్ నుంచి ఫలానా వివరాలు తొలగించాలి అని మీడియా సంస్థలను ఆదేశించే పని కోర్టులది కాదు అని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని సందర్భాల్లో ఆ కంటెంట్ తొలగించండి, లేదంటే అది పెట్టొద్దు ఇది పెట్టొద్దు అని కొన్ని కోర్టులు తీర్పులు ఇస్తున్న నేపథ్యంలో ఆ పని అసలు కోర్టులది కాదు అని తేల్చి చెప్పింది. న్యాయ విచారణ ప్రక్రియను ఒకవేళ బలహీనపరిచే సమయంలో మాత్రమే మీడియాని నిలువరించాలి కోర్టులు, అంతే తప్ప పత్రికా స్వేచ్ఛలు అయితే మాత్రం జోక్యం చేసుకోవద్దు అని స్పష్టం చేసింది. న్యాయపాలన అలాగే పత్రికా స్వేచ్ఛ మధ్య ఆమోదయోగ్యమైన సమన్వయం ఉండాలి అని కూడా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అయితే సూచించింది. ఇది అంటే వికీపీడియా ఫౌండేషన్ ఏదైతే ఉందో, వికీపీడియా ఫౌండేషన్ మరికొందరి మీద ఏఎన్ఐ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది. తమ పరువుకు నష్టం కలిగించే తప్పుదో పట్టించే వివరాలను ప్రచురించకుండా, కంటెంట్ను అప్లోడ్ చేయకుండా ఇప్పటికే ఉన్న వాటిని తొలగించేలా వికీమీడియాను ఆదేశించాలి అని చెప్పి కోర్టుకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఇది ఎప్పుడు 2024 ఆగస్టు 20న విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి 2 నుంచి 4 ప్రతివాదులుగా ఉన్న సంస్థల సబ్స్క్రైబర్ వివరాలను ఏఎన్ఐకి తెలియజేయాలని వికీమీడియాను ఆదేశించారు. వికీమీడియా ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది. దీనిపై విచారణ జరుగుతుండగా కోర్టు విచారణలో పెండింగ్లో ఉన్న అంశాలపై వికీమీడియా చర్చలు నిర్వహిస్తోందని, సింగిల్ జడ్జి ఉత్తర్వులు, డివిజన్ బెంచ్ విచారణలపై పోస్టులు పెడుతోందని ఏఎన్ఐ కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో వికీమీడియా ఏం చేసిందంటే సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా ఈ తీర్పును అయితే ఇచ్చింది. అంటే ఫైనల్గా నిర్మాణాత్మక విమర్శలను అయితే ఖచ్చితంగా స్వీకరించాలి, చర్చలు జరపనివ్వాలి, అప్పుడే ఆత్మ పరిశీలన చేసుకునే అవకాశం ఉంటుంది. అంతే తప్ప కంటెంట్ డిలీట్ చేయండి వద్దు అని చెప్పే పని కోర్టులది కాదు అని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు.